జేబీ మిత్రులారా, దంతాలపల్లి, పెదముప్పారం, కుంటపల్లి డబల్ రోడ్డు 14 కిలోమీటర్ల డబల్ రోడ్డుకు 14 కోట్లతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. అయితే ఈ యొక్క గుర్తింపు సింహాలు రోడ్డు భద్రతలో భాగంగా పెదముప్పారం నుండి దంతాలపల్లి వరకు పోయే మార్గంలో ఆర్టీసీ బస్టాండ్ అనగా అంబేద్కర్ సెంటర్లో రద్దీగా ఉండే ప్రదేశంలో గుర్తింపు సింహాలేమి పెట్టలేదు. అనగా రద్దీ ఉండే ప్రదేశం అని చెప్పేసి గుర్తింపు సింహం పెట్టలేదు. అలాగే రామంజపురం కూడలిలో ఎరకలి బజార్ దగ్గర కూడా రామంజపురం గుర్తింపు సింహం పెట్టలేదు. అలాగే శివాలయము మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోయే దేవాలయానికి అక్కడ రామవరం పోయే రోడ్డు కూడా గుర్తింపు సింహాలు పెట్టలేదు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈరోజు పరిశీలించడం జరిగింది. కావున రోడ్డు కాంట్రాక్టర్ మరియు జాటోతు రామచంద్ర నాయకు, డోర్నకల్ ప్రభుత్వ విప్పు, డోర్నకల్ అసెంబ్లీ ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు తీసుకొని ఆ యొక్క కాంట్రాక్టర్ కూడా మరియు పాలేరు వాగు పోయే దగ్గర కూడా పెద్ద బ్రిడ్జి ఉందని అంటే చూపించడానికి గుర్తుగా లోతైన బ్రిడ్జి గుర్తుగా అక్కడ పెట్టలేదు, గుర్తింపు సింహాలు పెట్టలేదు. అలాగే ఆగపేట తండా అని పెట్టారు. అది ఆగపేట తండా కాదు, ఆగపేట తండా అది కాదు, అది దాని పేరు మేఘ్యా తండా. అలాగే ఆగపేట నిదానపురం బోర్డు పెట్టారు, కానీ ఆగపేట గ్రామాన్ని సూచించే విధంగా అది సూచిక బోర్డు పెట్టలేదు. అలాగే కొత్తగా ఏర్పడినటువంటి దుబ్బతండది కూడా నేమ్ ప్లేట్ పెట్టలేదు గుర్తింపు సింహంగా. కాబట్టి ఈ యొక్క దంతాలపల్లి, పెదముప్పారం, కుంటపల్లి 14 కిలోమీటర్ల రోడ్డులో 7 కిలోమీటర్ల ఈ లోపాలు కనిపిస్తున్నవి. కాబట్టి ఇకనైనా కూడా ఆ యొక్క గుర్తింపు సింహాలను పెట్టి ఆ యొక్క రోడ్డు నియంత్రణను పకడ్బందీగా మీకు ఏ విధంగా అయితే ఉన్నవో ఆ విధంగా చూపించండి. అలాగే రామవరం చర్చి కూడలి కూడా, అలాగే మేఘ్యతండలో స్కూలు ఆవరణలో కూడా పిల్లలను రోడ్డు దాడుచున్నట్టుగా గుర్తింపు సింహాలు రోడ్డుకు అటువైపు ఇటువైపు పెట్టాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే పిల్లలు డబల్ రోడ్లో వాహనాలు వేగంగా వస్తాయి. అలాగే కుర్రకారు కూడా వెహికల్స్, బైక్స్ లేదా బండ్లు, కార్లు కానీ వేగంగా వచ్చే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి ఇకనైనా కూడా ఆ చర్యలు, అక్కడ పిల్లలు ఉన్నారు జాగ్రత్త అనే విధంగా రోడ్డు నియంత్రణకు పెట్టి యొక్క గ్రామాల యొక్క నేమ్ ప్లేట్లు మరియు బ్రిడ్జీలు, దేవాలయాలను సూచించే విధంగా కూడా గుర్తింపు సింహాలను పెట్టాలి. వాటి పర్యవేక్షణ కూడా రోడ్డు ఏనాడైతే పూర్తి చేశారో ఆ రోజు నుంచి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పర్యవేక్షణ కూడా ఆ రోడ్డు కాంట్రాక్టర్ గారు చూసుకోవాలి. అలాగే గ్రామంలో కూడా ఇంకా రోడ్డుకి ఇరువైపులా అనగా కొన్ని కరెంటు స్తంభాలు ఇంకా రోడ్డు మధ్యలోనే ఉన్నవి. వాటిని తొలగించడం కానీ ఇంకా చేయలేదు. కాబట్టి ఇకనైనా కూడా అలాగే సౌటకుంట చెరువు దగ్గర కానీ, సబ్స్టేషన్ ముందు కానీ వైర్లు, మన బోర్వెల్స్ లాంటి పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి కూడా ఎత్తైన స్తంభాలు వేసి
ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. లేని యెడల ప్రజల యొక్క సమస్యలని నిత్యం పోరాడుకుంటూ ప్రజలకు చైతన్యం చేసుకుంటూ కాంట్రాక్టర్ను కూడా దగ్గరికి పిలిపించి మరి ఆ పని చేయించినట్టు కూడా మేము వెనకాడము. ఇది మా యొక్క స్వార్థం కోసం కాకుండా ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడానికి చర్యలు తీసుకోవాల్సిందే మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఇకనైనా కూడా ఆ యొక్క రోడ్డు విస్తరణలో భాగంగా ఎంపీ రికార్డ్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోవాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై భారత్.